నమస్కారం అండి. విశాఖపట్నం సిటీ కమిషనర్ సార్ బాప్తి సార్ గారి ఆదేశాల మేరకు డీసీపీ క్రైమ్ బ్రాంచ్ లతా మేడం గారు, ఏసీపీ వెంకటరావు సార్ క్రైమ్ బ్రాంచ్ వారికి ఆదేశాల మేరకు నేరం జరిగిన తర్వాత కేసులు కట్టి విచారణ చేసే కన్నా నేరాలు జరగకుండానే ముందస్తుగా ప్రివెంటివ్ మెథడ్ తీసుకొని ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, నేరాలు బాధపడకుండా ప్రతి ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ప్రజలు పోలీస్ స్టేషన్ రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనమే ఇంటింటికి వెళ్ళి వాళ్ళు చైతన్యం తీసుకొచ్చి అపార్ట్మెంట్లకి, కాలనీస్కి, ఎక్కడైతే క్రైమ్ ప్రోన్ జోన్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే నేరాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉందో అక్కడికి వెళ్ళి చైతన్యం తీసుకురామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా సైబర్ క్రైమ్ కోసం, అలాగే ముఖ్యంగా ఇంటి దొంగతనాలు, రాత్రిపూట పగలపూట చేసే దొంగతనాలు, వాటి గురించి అవగాహన కార్యక్రమాలు, అలాగే సైన్స్ స్నాచింగ్ల కోసం, అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ల గురించి, టూ వీలర్ థెఫ్ట్స్ ముఖ్యంగా ఎక్కువగా ఈ ఏరియాలో పారిశ్రామిక ప్రాంతం అవడం వల్ల టూ వీలర్స్ ఎక్కువగా పోతాయి. అవి పోకుండా ఉండాలంటే ఇంట్లో మన గోడలో పలహైలో పెట్టుకోవాలని, హ్యాండ్ లాక్స్, ఫోర్క్ లాక్స్ చేసుకోవాలని, వీలైతే జీపీఎస్ ఫిక్స్ చేసుకోవాలని, అలారం లాంటి సిస్టమ్స్ను బైక్స్కి, కార్స్కి, మోటార్ వెహికల్కి ఫిక్స్ చేసుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ప్రజలారా, అందరూ కూడా దొంగతనాలు నివారణ చేయాలంటే ప్రజల యొక్క సహకారం చాలా అవసరం. పగలు కానీ రాత్రి కానీ మీకే సమస్య వచ్చినా, మీకే అనుమానం ఉన్నా సరే, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా మీ ఏరియాలో కనిపిస్తే, కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే 112 కాల్ చేయండి, లేదా పోలీస్ స్టేషన్కి మా నెంబర్కి కాల్ చేస్తే వెంటనే మీకు స్పందిస్తాం. 9490617922 నెంబర్ కానీ, స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ, ఎస్ఐ కానీ, క్రైమ్ బ్రాంచ్ వారికి తెలిస్తే అర్ధరాత్రి పూట కూడా మీ దగ్గరికి వచ్చి ఆ నేరం జరగకుండా మీకు ఆపుతూ మీకు భరోసాను కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజలు మీరందరూ ఎంతో కష్టపడి సంపాదించినటువంటి విలువైన బంగారు ఆభరణాలు దొంగల పాలు కాకుండా ఉండాలంటే అప్రమత్తం ఒకటే ప్రధాన భాగ్యం. ముఖ్యంగా నేరం జరిగిన తర్వాత కేసులు డిటెక్ట్ చేయాలంటే సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు కూడా మీరు పెట్టుకోండి. ఎందుకంటే ఇది బయటికి వెళ్తే చాలా వరకు డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఆ డబ్బులకి 2000, 3000, 3000, 4000 పెడితే మీకు మొబైల్, స్మార్ట్ మొబైల్ కూడా చిన్న కెమెరాలు కూడా సీసీ కెమెరాలు రావడం జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు పెట్టుకోండి, లైటింగ్ ఇంటికి వచ్చేలాగా పెట్టుకోండి, ఎక్కడ క్లియరెన్స్ ఉండేటట్టుగా పెట్టుకోవాలని చెప్పి పోలీసులు చూస్తుంది. అటెన్షన్ గ్యాంగులు ఉంటాయి. బ్యాంకులు, ముఖ్యంగా బ్యాంకులకు వెళ్ళేటప్పుడు వృద్ధులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మీరు వెళ్ళినప్పుడు చిల్లర కింద పడేసి కొట్టి ఇది చిల్లర మీదే అని చెప్పి పక్కన బ్యాగులు ఎత్తుకునే గ్యాంగులు ఉంటాయి. జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. దొంగలు ఉంటారు, జాగ్రత్త. పోలీస్ ఎలాట్. ఊరు వెళ్తే మీరు ఎక్కడైనా సరే విలువైన బంగారు వస్తువుల్ని ఇంట్లో ఉంచుకోవద్దు. అలాగే వాకింగ్కి వెళ్ళేటప్పుడు మహిళలు, ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒంటరిగా మహిళలు బంగారం వేసుకుని వెళ్ళొద్దు. వెళితే సైన్స్ స్నాచర్స్ బైక్ల మీద వచ్చి మీ విలువైన బంగారు ఆభరణాలు తెంచుకొని వెళ్ళిపోయే అవకాశం గ్యాంగులు ఉంటాయి. జాగ్రత్త. పోలీస్ ఎలాట్ మీకోసం మీ విశాఖపట్నం సిటీ క్రైమ్ బ్రాంచ్ పనిచేస్తుంది. నిరంతరం ఎలాంటి ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.